హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే షిరిడి వెళ్తున్నాము. షిరిడి కన్నా ముందు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తున్నాము. అక్కడ షిరిడిలో అంతా వీడియోస్ ఇస్తాము. మళ్ళీ హైదరాబాద్లో మొత్తం వీడియోస్ ఇస్తే నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తున్నాము, రండి చూద్దాము. స్టార్ట్ అవ్వగానే లైట్గా వాన పడింది. ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము, రైల్వే స్టేషన్కి. ట్రైన్ ఎక్కి తర్వాత మహారాష్ట్రకి వెళ్తాం. మహారాష్ట్ర నుంచి షిరిడి వెళ్తాము. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము, రండి మీరు కూడా అక్కడంతా చూద్దాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాము. అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ కాదా అనిపించింది, అంత బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇక్కడంతా చూస్తుంటే రైల్వే స్టేషన్ లాగా అయితే లేదు. బయట ఇంత బాగుంది, ఇంకా లోపల ఎంత బాగుండిద్ది అని చూస్తుంటే లోపల ఇంకా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుందో, బయటే బాగుంది అనుకుంటే లోపల ఇంకా బాగుంది. మేము ఇక్కడే కొంచెంసేపు ఉండబుద్ధి అయింది, కొంచెంసేపు ఉన్నాము. తర్వాత మా టైం అయిందని చెప్పి మేము ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడైతే మనము మహారాష్ట్రలో దిగాను. మహారాష్ట్ర నుంచి షిరిడి వెళ్తాము. ఇప్పుడైతే ఇక్కడ ఒక కార్ బుక్ చేసుకుందామని చెప్పి వెళ్తుంటే ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. తర్వాత ఒక వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాము. ఇక్కడ చూసి ఎన్ని కార్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వ్యాన్ మాట్లాడుకొని షిరిడి వెళ్తున్నాము. రెండు ఫ్రెండ్స్ చూద్దాము. వెళ్ళే దారిలో అంతా భలే ఉంది, చల్లగా, వాతావరణం కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాక దిగి చూడండి ఎంత బాగుందో, చల్లగా, చెట్లు ఎన్ని ఉన్నాయో అసలు. అక్కడ మేము రూమ్స్ దగ్గర ఉంటే తర్వాత మా రూమ్స్ బుక్ అయ్యని పిలిచారు. ఇక్కడే ఉండబుద్ధి అయింది, కానీ మాకు చల్లగా ఉంది. ఇప్పుడైతే మా రూమ్స్ బుక్ అయ్యి మేము రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మా రూమ్స్ దగ్గర కూడా చాలా చల్లగా ఉంది, కూర్చోటానికి కూడా చాలా బాగుంది, ఆడుకోవటానికి కూడా. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గర చాలామంది ఉన్నారు, రష్ చాలా ఉంది. ఎంతమంది ఉన్నారు, సాటర్డే అయినా చాలామంది ఉన్నారు, ఇంకా సండే ఎంతమంది ఉంటారు చూడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఫోన్స్ అలా లేవంట, ఏ గుళ్ళో అయినా ఫోన్స్ అలా ఉండవు. ఇప్పుడైతే మనము ఫోన్స్ అక్కడ లాకర్లో పెట్టి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవటానికి దండలు, ఫోన్స్ లోకర్, చెప్పుల లోకర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే రోడ్డు మీద దేవుడి బొమ్మలు, సాయిబాబా బొమ్మలు, దండలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, దేవుడి బొమ్మలు, సాయిబాబా బొమ్మలు, దండలు అన్నీ అమ్ముతున్నారు. నక్లీస్లు అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చాలా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఇక్కడ పాట పాడుతున్నారు. పొద్దునైతే అమ్మాయిలు, సాయంత్రం అయితే అబ్బాయిలు పాడుతున్నారు. చాలా బాగా పాడుతున్నారు పాటలు, సాయిబాబా పాటలు. సాయంత్రం పూట సాయిబాబా పాటలు పాడుతుంటే అబ్బాయిలు చాలామందికి డ్యాన్స్గానే వేస్తారు సాయిబాబా పాటలకి. ఇక్కడైతే సాయిబాబా బొమ్మ ఉంది, సాయిబాబా లోటస్లో ఉండి వాటర్ పోస్తున్నట్టు. ఇంకా అది నైట్ అయితే ఇంకా చాలా బాగుండిద్దంట. నైట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఈ వీడియోకి అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడ సాయిబాబాని చూస్తుంటే చాలా బాగున్నాడు, లోటస్లో నుంచొని వాటర్ పోస్తున్నట్టు. ఇక్కడ పక్కన తిరిగి చూస్తే ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఐ లవ్ సాయిబాబా అని ఇక్కడ రాశారు. ఇక్కడ నైట్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నైట్గా వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంత బాగున్నా, చుట్టూ మొక్కలు ఉన్నాయి, మధ్యలో సాయిబాబా అమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, పొద్దున్న చూపించాను కదా, అదే నైట్ కానీ చాలా బాగున్నారు సాయిబాబా. ఇప్పుడైతే మనం గుర్రం బండి ఎక్కాము. గుర్రం చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళింది, కానీ నుంచొని వీడియో తీశాను, ఎంత కష్టపడి వీడియో తీశాను. ఆ గుర్రం కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళింది మా రూమ్ దగ్గరికి. మా రూమ్ దగ్గర నుంచి అక్కడికి కొంచెం చాలా దూరం ఉంది, ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళింది. ఎక్కువ కాస్ట్ కూడా లేదు గుర్రం బండి, అంత దూరం తీసుకెళ్ళినా కానీ తక్కువ కాస్ట్.
ఇప్పుడైతే మనం మన రూమ్ దగ్గరికి వస్తున్నాము. అంత ఎక్కువ దూరం కాదు, తక్కువ దూరమే, వాకబుల్ డిస్టెన్సే. కాకపోతే అంత దూరం ఎవరు వాక్ చేయలేరు. ఇంక అందుకని చెప్పి అందరం గుర్ర బండి మీద ఎక్కాము. ఎందుకంటే పొద్దున్నుంచి తిరిగి అలసిపోయాము. ఇంక అందుకని గుర్ర బండి ఎక్కాము. ఇప్పుడు ఆ గుర్రం అయితే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళింది, కానీ నేను నుంచొని వీడియో తీశాను. నాకేమో భయం వేసింది, కానీ కింద మా పేరెంట్స్ అయితే పట్టుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళు పట్టుకున్నారని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ గుర్రమే మనం ఎక్కింది. ఫ్రంట్ నుంచి ఇంకా బాగుంది, సైడ్ నుంచి చూడటానికి బ్లాక్ ఉంది, కానీ అది వైట్ కలర్ గుర్రము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీని మీదే వచ్చాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి. కష్టపడి వీడియో ఇస్తాను. ఓకే, బాయ్.